ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్పాం. అంటే ఒకటి ఏ డిగ్రీలో ఉందో ఎలా పోల్చాలి. అయితే ఇప్పుడు మనము ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అంటే ఒక డిగ్రీ నుంచి మరో డిగ్రీ మార్చాలంటే ఇందులో కొన్ని మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ తెలిస్తే కానీ మీరు చేయలేరు. ఇందులో ముఖ్యంగా 4 మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 4 మోడల్స్ మీకు చెప్తాను. ఆ 4 మోడల్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. లాస్ట్లో ఒక టేబుల్ ఇస్తాను. టాపిక్ విన్నోళ్ళు కూడా ఆ టేబుల్ బట్టి అయితే ఆన్సర్ ఈజీగా చేసేవచ్చు. అది లాస్ట్లో చేద్దాం. ముందుగా మనం ఏం చేస్తాము, ఈ మోడల్లో ఒక్కొక్కటి కాన్సెప్ట్ వైజ్గా వెళ్దాం. ఫస్ట్ మోడల్ 1 తీసుకుందాం. మోడల్ 1 ఏంటి? మోడల్ 1 అంటే జాగ్రత్తగా చూడండి. సపోజ్ ఒక ఎగ్జామ్ పెట్టాం మన క్లాసులో పిల్లలకు. అర్థమైందండి? ఆ ఎగ్జామ్లో కొంతమంది టాపర్స్ పేర్లు రాసుకున్నాం. వాళ్ళకు వచ్చిన మార్కులు రాసాం. ఇంగ్లీష్ ఎగ్జామ్ పెట్టాం. హర్యానా అబ్బాయికి 95 వచ్చాయి. గిరియన్ అబ్బాయికి 97 వచ్చాయి. సౌమ్యకి 93 వచ్చాయి. టాపర్స్ ఆల్మోస్ట్ వీళ్ళందరూ. మౌనికాకు వచ్చేసి 94 వచ్చాయి. నెక్స్ట్ సురేష్కి వచ్చేసి 98 వచ్చాయి. మేఘనాకు వచ్చేసి సపోజ్ 95 వచ్చాయి. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? మరి హైయెస్ట్ మార్క్స్ ఎంతమందికి వచ్చాయంటే మనకి సురేష్కి వచ్చాయి. సురేష్కి హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. అంటే హైయెస్ట్ స్కోరర్ ఎవరు? సురేష్. ఇక్కడ అంటే వీళ్ళందరూ 90 అబోవ్ వచ్చాయి, కానీ హైయెస్ట్ మార్క్స్ మాత్రం సురేష్కి వచ్చాయి. అంటే సురేష్ ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా 98లో? ఇంకెవరు లేరు. అలాగా ఒక గ్రూపులో ఉన్నతంగా ఒక్కరే ఉంటే అది మోడల్ 1. ఉన్నతంగా ఒక్కరే ఉంటారు. అంటే మోడల్ 1లో మనం ఏం చేస్తాం? గ్రూప్ అంతటికి ఒక్కరికే ఉన్నత స్థానం ఇస్తాం. ఇప్పుడు దీన్ని ఎలాగ రాస్తామో ఈ 3 డిగ్రీల్లో గమనిద్దాం. దీన్ని గమనిద్దాం. అంటే సురేష్ ఈజ్ ద హైయెస్ట్ స్కోరర్ ఇన్ ద క్లాస్. చూడండి ఇక్కడ, ఇది దీని అర్థం. సురేష్ ఈజ్ ద హైయెస్ట్ స్కోరర్ ఇన్ ద క్లాస్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ యాడ్జెక్టివ్ ఏదో చెప్పండి. హై యాడ్జెక్టివ్. హైకి 3 హై అండ్ మోనోసిలబిక్ వర్డ్ కదా. హైకి 3 ఫార్మ్స్ ఏంటి? హై, హయ్యర్, హైయెస్ట్. అంతే కదా. హై, హయ్యర్, హైయెస్ట్. కాబట్టి హైయెస్ట్ అని ఇచ్చాడు. ది ఉంది కాబట్టి ఇదే డిగ్రీలో ఉంది. దా ఉండాలి, ఈఎస్టీ ఉండాలి. దాన్నే కదా మనం ఏమంటాం? సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. అంటే ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఉంది. ఎలా తెలిసింది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని? చూడండి, దా ఉండాలి, కంపల్సరీగా ఆర్టికల్ దా ఉండాలి, ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఉండాలి. హై, హయ్యర్, హైయెస్ట్. అగా ఈఎస్టీ వచ్చింది. అయితే ఈఎస్టీ కానీ మోస్ట్ కానీ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. సూపర్లేట్లో చివరిని ఈఎస్టీ అని ఉంటుంది, లేదా మోస్ట్ అని ఉంటుంది. ఇవి డైసెలబిక్, అంతకంటే ఎక్కువ సెలబిక్లు ఉన్నప్పుడు మోనోసెలబిక్ వాటికి ఈఎస్టీ వస్తుంది. ఇంక మిగతా వాటికి మోస్ట్ వస్తుంది. మొత్తంగా ఇది సూపర్లేటివ్ డిగ్రీ. అయితే దీని అర్థం ఏంటి? చూడండి, క్లాసులో, తరగతిలో, అందరిలో హైయెస్ట్ స్కోరర్ సురేష్ మాత్రమే అని దీని అర్థం. దీని అర్థం. అంటే ఇప్పుడేంటి, నీకేట్రా బాబు క్లెవరెస్ట్ అంటాం. సపోజ్ యు ఆర్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే ఇంక అది పోటీ లేనట్టు లెక్క. అది ఒకడే టాపర్ అనమాట. దాకుండే అర్థం అది. అంటే ఒక్కడే హై స్థాయిలో ఉంటే దా వాడాలి, లేకపోతే దా వాడకూడదు అనమాట. అందువల్ల ఇప్పుడు మరి ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉందని మీకు తెలియడానికి సాక్ష్యం ఏంటి? దా ఉంది, ఈఎస్టీ ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎందులోకి మార్చాలి మీరు? 1 డిగ్రీలో ఉందంటే ఇంకా 2 డిగ్రీలో మార్చుకోవచ్చు కదా. ఇంకేంటి ఆ 2 డిగ్రీలు?
కంపేరిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. మరి కంపేరిటివ్లోకి ఎలా మార్చుతాము, పాజిటివ్లోకి ఎలా మార్చుతాము? జాగ్రత్తగా వినండి. వాస్తవానికి హై చూడండి, హయ్యర్ హయ్యెస్ట్ కదా, హయ్యెస్ట్ అది ఇచ్చాడు అంటే సూపర్లేటివ్లో అది ఇచ్చాడు. కంపేర్ట్లో మీరు రాయాలి. అయితే జాగ్రత్త అండి, కంపేర్ట్లో రాయాలనుకోండి సబ్జెక్టు వెర్బ్ని మార్చకూడదు, అలాగే ఉండాలి సేమ్. అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నదాన్ని కంపారిటివ్లోకి మార్చాలంటే సబ్జెక్టివ్ వెర్బ్ని ఏమీ మార్చకూడదు. ఓకే, కానీ కంపారిటివ్లో దా వాడకూడదు. జాగ్రత్త వినండి, దా వాడకూడదు, ఈఎస్టీ వాడకూడదు, ఈఆర్ ఉన్నది వాడాలి. కంపారిటివ్లోకి వచ్చినప్పుడు దా వాడకూడదు, ఈఎస్టీ వాడకూడదు, కానీ ఈఆర్ వాడాలి. కంపారిటివ్ అంటే ఈఆరే కదా. కాబట్టి ఏమవుద్ది అప్పుడు? హయ్యర్. చూడండి, హయ్యర్. ఇప్పుడు మనం కంపారిటివ్లోకి మార్చుతున్నాం. ఉదాహరణ కాదు, దా బెస్ట్ ఇచ్చాడనుకో ఇక్కడ మీరు బెటర్ రాయాలి. దా టాలెస్ట్ ఇచ్చాడనుకో ఇక్కడ టాలర్ రాయాలి. దా బిగ్గెస్ట్ ఇచ్చాడనుకో ఇక్కడ బిగ్గర్ రాయాలి. దా గ్రేటెస్ట్ ఇచ్చాడనుకోండి గ్రేటర్ రాయాలి. అంటే దాతో ఈఎస్ట్ ఏది ఇచ్చాడో దా తీసేయాలి, ఈఎస్ట్ తీసేయాలి, ఈఆర్తో ఉండేది రాయాలి. కాబట్టి హయ్యర్. అయితే కంపారిటివ్లో కంపల్సరీగా ఏముంటుందని చెప్పాను మీ అందరికీ, ధ్యానం. అది మెయిన్, గుర్తుపెట్టుకోండి. ధ్యానం, కంపారిటివ్ అంటే ధ్యానం రావాలి. అంటే ఇప్పుడు ఏమైంది? సురేష్ ఈజ్ హయ్యర్ దాన్. హయ్యర్ దాన్, దాన్ అంటే కంటే కదా. మరి అందరికంటే ఎక్కువ వచ్చాయా, కొందరికంటే ఎక్కువ వచ్చాయా సురేష్కి? చెప్పండి. ఈ పట్టిక బట్టి చూస్తే ఇంకా మిగతా క్లాసులో ఒక 70 మంది ఉన్నారండి. 70 మందిలో 90 దాటిన వాళ్ళ పేర్లు ఇక్కడ రాసామండి. ఇప్పుడు మిగతా వాళ్ళందరికంటే వీళ్ళందరూ టాపే. ఇప్పుడు సురేష్ అందరికంటే ఎక్కువ వచ్చినట్ట, లేదా కొందరికంటే ఎక్కువ వచ్చినట్ట? ఆ క్లాసులో అందరికంటే ఎక్కువ వచ్చినట్ట, కొందరికంటే ఎక్కువ వచ్చినట్ట? అందరికంటే ఎక్కువ కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఎనీ అదర్ రాయాలి. అందరికంటే ఇది ఎనీ అదర్, దాన్ ఎనీ అదర్. ఇప్పుడు ఇది కంపేర్ ఎనీ అదర్. ఇప్పుడు ఈ మిగతా పార్ట్ రాసేస్తాం. చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాం వినండి. సురేష్ మారలేదు, ఈజ్ మారలేదు, కాకపోతే దా హైయెస్ట్ తీసి ఏం రాసాం? హయ్యర్ దాన్ రాసాం. హయ్యర్ దాన్ రాసాం. దీంతోపాటు అదనంగా ఇది కూడా పెట్టాలి. ఏది పెట్టాలి? దీని అర్థం ఏంటి? అందరిలో సురేషే, అందరిలో లో అని అర్థం. ఇదేంటి? అందరికంటే, కంపేరిటివ్ కదా, కంటే రావాలి. సూపర్లేటివ్ లో రావాలి. అందరిలో సురేష్ టాపరు, అందరికంటే సురేష్ టాపర్, రెండింటికి ఒకటే అర్థం. కాకపోతే ఇక చూడండి, అనే అదర్ స్కోరర్ ఇన్ ద క్లాస్. ఇది ఏ డిగ్రీ అండి? కంపారిటివ్ డిగ్రీ. స్కోరర్ ఇన్ ద క్లాస్, ఇది కంపారిటివ్ డిగ్రీ. సిడి అనమాట. సిడి ఫస్ట్ది ఎస్డి, రెండవది సిడి. ఓకే, ఎస్డి అంటే సూపర్లేటివ్ డిగ్రీ, సిడి అంటే కంపారిటివ్ డిగ్రీ. మరి ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలోకి వెళ్ళాలి. చూడండి, పాజిటివ్ డిగ్రీలోకి వెళ్ళాలి. మరి పాజిటివ్ డిగ్రీలో ఎలా రాస్తాం? జాగ్రత్త వినండి. పాజిటివ్ డిగ్రీ రాసేటప్పుడు వినండి, సురేషు ఈజు, సురేష్ సబ్జెక్టు, ఈజు వెర్బ్ కదా. ఈ రెండు చివరికి వెళ్ళిపోవాలండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏ వాక్యం రాసినా పాజిటివ్ రాసేటప్పుడు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆ సబ్జెక్ట్ లాస్ట్కి తీసుకెళ్ళిపోవాలి. అంటే పాజిటివ్ డిగ్రీలో సురేషు ఈజు ఈ రెండు వెనక్కి వెళ్ళిపోతాయి, ఈ రెండు వెళ్ళిపోతాయి. మరి అలాగైతే ఇప్పుడు దేంతో రాయాలి? జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ వాక్యం బట్టి చూస్తే సురేష్ ఒక్కడే టాప్ ర్యాంకరా, ఇంకెవరైనా ఉన్నారా? పైన ఏం చెప్పాం? అందరిలోని సురేషే టాప్ ర్యాంకర్. ఇక్కడేం చెప్పాం? అందరికంటే సురేషే టాప్ ర్యాంకర్. అంటే సురేష్ అంత టాపర్ ఇంకెవరైనా ఉన్నారు ఇందులో? లేరు. అందుకే స్టార్టింగ్ నో అదర్ రాయాలి. ఇంకెవరు లేరని అర్థం. నో అదర్ స్టూడెంట్కి ఇంకెవరికి రాలేదు ఆ మార్కులు. అంటే సురేష్కి ఒక్కడికి వచ్చాయి. అందుకే నో అదర్తో స్టార్ట్ చేయాలి. నో అదర్ రాయాలండి. చూడండి, పాజిటివ్ డిగ్రీలో నో అదర్ రాయాలి. నో అదర్ రాసాక ఏం చేయాలి తెలుసండి? ఎక్స్ట్రా పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఎక్స్ట్రా పార్ట్ అంటే ఇవ్వండి, ఇది ఎక్స్ట్రా పార్ట్. అంటే ఇక్కడ క్లాస్లో, అందుకని ఎక్స్ట్రా పార్ట్ మొత్తం తీసుకురండి. స్కోరర్ ఇన్ ద క్లాస్. చూడండి, పాజిటివ్ డిగ్రీ రాసే స్టైల్ ఫస్ట్ నో అదర్ రాయాలి, ఎక్స్ట్రా పార్ట్ రాయాలి. అయితే పాజిటివ్ డిగ్రీకి మీకు టెక్నిక్ చెప్పాను. ఏం చెప్పాను? యాజ్ కానీ సోయాజ్ కానీ ఉండాలి చెప్పాను కదా. పాజిటివ్ డిగ్రీ అంటే కంపల్సరీగా ఉండాలి. యాజ్ కానీ
సోయాజ్గా ఇప్పటిదాకా అయితే లేదు ఇంకా. నో అదర్ స్కారర్ ఇన్ ద క్లాస్, అప్పుడు వెర్బ్ రాస్తారు. ఈ వెర్బ్ ఏంటి? ఆ వెర్బ్ ఈజ్ వెర్బ్ రాస్తారు. అంటే వెర్బ్ చూడండి, స్టెప్ 1 నో అదర్ రాయాలి, స్టెప్ 2 ఎక్స్ట్రా పార్ట్ రాయాలి, స్టెప్ 3 వెర్బ్ రాయాలి. ఇప్పుడు మీకు యాజు సోయాజు మధ్యలో హై అనే పదం రావాలి. చూడండి, హై కాదు, పాజిటివ్లో హై వస్తుంది, కంపేర్టివ్లో హయ్యర్ వస్తుంది, సూపర్లేట్లో హైయెస్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూడండి, సో హై యాజ్, సో హై యాజ్. చూడండి ఇక్కడ అయితే యాజ్ రాయాలన్నారు, సోయాజ్ రాస్తున్నాం. మీకు ఇందాక చెప్పాను యాజ్కి సోయాజ్కి తేడా. నెగిటివ్ వాక్యం అయితే సోయాజ్, పాజిటివ్ వాక్యం అయితే యాజ్. మరి ఇక్కడ నో అనే పదం వచ్చింది కదా, నో అదర్ అనే పదం వచ్చింది కదా, అంటే ఇది నెగిటివ్ వాక్యమే కదా, అందుకే సోయాజ్ వచ్చింది అనమాట. సో హై యాజ్. అప్పుడు పేరు లాస్ట్లో తీసుకురావాలి, సురేష్ పేరు, సురేష్. ఇది పాజిటివ్ డిగ్రీ అనమాట. చూడండి జాగ్రత్తగా, మోడల్ వన్లో చెప్పండి. గ్రూప్లో అంటే గ్రూప్ అంటే ఏంటి? ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే దాన్ని గ్రూప్ అంటాం. గ్రూపులో హైయెస్ట్ స్థానం ఉన్నప్పుడు సూపర్లేట్లో దాయిఎస్టీ రావాలి, కంపేర్ట్లో దాన్ ఎనీదర్ రావాలి, పాజిటివ్లో నో అదరు సోయాజ్ రావాలి. ఇది మోడల్ 1. ద ఈఎస్టీ సూపర్లేటివ్, దాన్ ఎనీ అదరు కంపేరిటివ్, నో అదరు సోయాజ్ పాజిటివ్. చూడండి, ద ఈఎస్టీ సూపర్లేటివ్, దాన్ ఎనీ అదరు కంపేరిటివ్, నో అదరు సోయాజ్ పాజిటివ్. ద ఈఎస్టీ సూపర్లేటివ్, దాన్ ఎనీ అదరు కంపేరిటివ్, నో అదరు సోయాజ్ పాజిటివ్. చూడండి, అందుకే ఇవి అండర్లైన్ చేసాం. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలండి మనం. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో చాలా తొందరగా చేసేవచ్చండి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూడండి, ద గ్రేటెస్ట్తో ఇచ్చాడు, చేంజ్ ఇంటూ కంపేరిటివ్ అన్నాడు. నువ్వు వాక్యం ఏంటి చదవకలేదు, దా ఉంది ఇక్కడ, అయితే దాని ఎనేదర్ ఉంటుంది. దాని ఎనేదర్ ఎక్కడ ఉందో 4 ఆప్షన్లో చూసుకోండి. ఒకవేళ పాజిటివ్ అన్నాడు అనుకోండి, నో అదర్తో బిగిన్ అవ్వాలి. మరొక వాక్యం రాద్దామండి. ఇప్పుడు ఆ వాక్యం ఉంటుంది కానీ మరొక వాక్యం రాస్తే మనకి ప్రాక్టీస్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఐ యామ్ ద బెస్ట్ సింగర్ ఇన్ ద క్లబ్. చూడండి ఇక్కడ, ఐ యామ్ ద బెస్ట్ సింగర్ ఇన్ ద క్లబ్, ఐ యామ్ ద బెస్ట్ సింగర్ ఇన్ ద క్లబ్. చూడండి, యాక్చువల్లీ గుడ్ కదా, గుడ్ రాయాలి ఎక్కడ? పాజిటివ్లో. బెటర్ రాయాలి కంపేరిటివ్లో, బెస్ట్ రాయాలి సూపర్లేటివ్లో. మనకి బెస్ట్ రాసి ఇచ్చాడు అంటే సూపర్లేటివ్లో ఉంది, దా ఉంది, దా ఉండాలి మెయిన్ అండి. ఇప్పుడు దీని అర్థమేంటి చెప్పండి? క్లబ్లో సురేష్లా పాట పాడిన ఇంకోళ్ళు ఉన్నారా లేరా? ఎవరు లేరు. ఇంకా సురేషే నెంబర్ 1. దాకి ఉన్న పవర్ అది. అందుకే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అంటాం, విరాట్ కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అంటాం. ఎంత తేడా ఉందో చూడండి. సచిన్ టెండూల్కర్ ఈజ్ ద గ్రేటెస్ట్, ఇంకా అతను మించిన లేడు ఇప్పటి వరకు, అందుకే అతనికి దా వాడాలి. అదే విరాట్ కోహ్లీని సచిన్తో పోల్చలేం, కొన్ని విషయాల్లో దగ్గరకు వస్తారు అంతే. అంటే విరాట్ కోహ్లీలో మరి కొంతమంది ఉన్నారు, అక్కడ న్యూజిలాండ్ విలియమ్సన్ ఉన్నాడు, లేకపోతే ఆస్ట్రేలియాలో స్టీవ్ స్మిత్ ఉన్నాడు. అంటే ఏంటి, అలాంటి వాళ్ళే కొద్దిమంది ఉంటే వన్ ఆఫ్ ద వాడాలి, ఒక్కడే ఉంటే దా వాడాలి. అందుకే ద గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్కి డిఫరెన్స్ అది అనమాట. ఇక్కడ ద గ్రేటెస్ట్ అంటే మరి ఎవడు లేడు, ఆడే నెంబర్ 1 అన్నట్టు. వన్ ఆఫ్ ద అంటే ఓహో ఆ గ్రేటెస్ట్లో కొంతమంది ఉన్నారు, అందులో ఇతను ఒకడు 1, ఈడొకటి అనమాట. కాబట్టి ఇక్కడ ద బెస్ట్కి వన్ ఆఫ్ ది బెస్ట్కి తేడా ఉందండి. ద బెస్ట్ అంటే ఇంకా అతను మించినోడు లేడు అని అర్థం అండి. ఇప్పుడు చూడండి, ఐ ఆమ్ ద బెస్ట్ సింగర్ ఇన్ ద క్లబ్ అంటే హే నాతో ఇంకెవడు పాడలేడు క్లాస్లో, అది అర్థం. కాబట్టి ఇదే డిగ్రీ అండి, సూపర్లేటివ్ డిగ్రీ. మరి దీన్ని కంపేరిటివ్లోకి మార్చాలి కదా. మరి చూడండి, పైన ఉన్న వాక్యం బట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ సురేష్, ఇక్కడ సబ్జెక్ట్ ఐ, ఇక్కడ వెర్బ్ ఈజ్, ఇక్కడ వెర్బ్ యామ్. మరి ఈ రెండు ఒకలాగా ఉంటాయి కంపేరిటివ్లోని సూపర్లేటివ్లోని. అందుకే ఇక్కడ కూడా సబ్జెక్టు వెర్బ్ మారవు. కంపేరిటివ్లోని సూపర్లేటివ్లో సబ్జెక్టు వెర్బ్ మారవు. ఇక్కడైనంతే, ఇక్కడైనంతే. కానీ సూపర్లేటివ్లో దా ఉంటుంది, ఈఎస్టీ ఉంటుంది. దా ఈఎస్టీ అవి తీసేసి కంపేరిటివ్ ఫామ్ రాయాలి. ఏంటంటే కంపేరిటివ్ ఫామ్ బెటర్.
చూడండి కంపేర్ట్లో దా రాకూడదండి, ఈఎస్టీ రాకూడదండి, బెటర్ రాయాలి. ఇది పాజిటివ్లో రావాలి, ఇది కంపేర్ట్లో రావాలి, సూపర్లేట్లో రాయాలి. కాబట్టి బెటర్. చూడండి ఇక్కడ బెటర్ రాస్తే కంపేరిటివ్ అయిపోదండి. ఇగో ఇది రాయాలి, కంపల్సరీ రాయాలి, ప్రతి దానికి రాయాలి. అంటే ఇప్పుడు ఏంటి, దాన్ ఎనీ అదర్, దాన్ ఎనీ అదర్. చూడండి కంపల్సరీ అన్నమాట అన్నిటికీ. దాన్ ఎనీ అదర్ రాశాక ఇగోండి ఇదంతా రాసుకెళ్ళిపోవటం. అంటే ఇది ఒకటే మీరు చూడండి, అయ్యా ది బెస్ట్ తీసి బెటర్ దాన్ ఎనీ అదర్ రాయాలి. ఈ సింగర్ ఇన్ ద క్లబ్ రాసేస్తారు, సింగర్ ఇన్ ద క్లబ్. ఇది ఏ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ. ఎలా తెలుసు కంపారిటివ్ అంటే దాన్ ఉంది, ఈఆర్ ఉంది, కంపారిటివ్ డిగ్రీ. ఇంకా పాజిటివ్ డిగ్రీలోకి వెళ్ళాలి మనం. మరి పాజిటివ్ డిగ్రీలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఒకసారి చూడండి. పాజిటివ్ డిగ్రీ స్టైల్ ఫస్ట్ ఏం రాయాలి, నో అదర్ రాయాలి. పాజిటివ్ డిగ్రీ అంటే నో అదర్తో ప్రారంభించాలి. మీకు ఇందాక చెప్పాను, నో అదర్ స్టెప్ 1, ఎక్స్ట్రా పార్ట్ స్టెప్ 2. ఎక్స్ట్రా పార్ట్ స్టెప్ 2 అంటే ఏంటి, ఎక్స్ట్రా పార్ట్ సింగర్ ఇన్ ద క్లబ్. స్టెప్ 3 వెర్బ్ అండి, ఈజ్. చూడండి, నో అదర్ సింగర్ ఇన్ ద క్లబ్ ఈజ్ అంటే ఏ ఒక్క సింగరు కూడా క్లబ్లో ఉన్న వాళ్ళు, ఏ ఒక్క సింగరు కూడా నా అంత బాగా పాడ్డు, నేనే బాగా పాడతాను. ఇక్కడ చూడండి ఫస్ట్ అర్థం, ఈ క్లబ్లో ఉండే సింగర్లో నేనే బెస్ట్. రెండోది, ఈ క్లబ్లో ఉండే సింగర్లు అందరికంటే నేనే బెస్ట్. ఇక్కడ నాలాగా పాడే సింగర్ మరొకటి లేడు, అన్నిట్లో నెంబర్ 1 స్థానం మనకు కనపడుతుంది ఇక్కడ. అది మీనింగ్ మూడింటికి ఒకటే, దా ఈఎస్టీ అన్న, దాన్ ఎనీ అదర్ అన్న, నో అదర్. ఇదే మైండ్లో పెట్టుకోండి. దా ఈఎస్టీ సూపర్లేటివ్, దాన్ ఎనీ అదర్ కంపారిటివ్, నో అదర్ పాజిటివ్. నువ్వు మార్చడం కష్టమైన, ఎగ్జామ్లో గుర్తుపట్టడం చాలా తేలికైపోద్ది. ఇలా చూడగానే ఇప్పుడు ద గ్రేటెస్ట్ ఇచ్చాడు, చేంజ్ ఇంటూ పాజిటివ్ అని, కానీ ఇంకేం చూడకు, నో అదర్ ఎక్కడ ఉంటే అక్కడ టిక్ పెట్టి అంతే. నో అదర్ ఎక్కడ వస్తే కంపారిటివ్ అనుకో, ఎనీ అదర్ ఎక్కడ ఉందో చూసుకో. అందుకే మనం ఏం చేయాలి, ఇప్పుడు చూడండి వెర్బ్ వరకు రాస్తాం. పాజిటివ్ డిగ్రీలో సోయాజ్ కానీ యాజాజ్ కానీ రావాలి, కంపల్సరీగా యాజాజ్ కానీ సోయాజ్ కానీ రావాలి. ఇగో ఇందాక ఇక్కడ సోయాజ్ రాస్తాం, ఇది అసలు ఫామ్, ఇది అసలు ఫామ్ కదా, ఇక్కడ హై అసలు ఫామ్. అందుకే ఒరిజినల్ ఫామ్కి ముందున బాడీ గార్డులు వస్తాయి. ఇక్కడ ఒరిజినల్ ఫామ్ గుడ్ కాబట్టి సో గుడ్ యాజ్, సో గుడ్ యాజ్, సో గుడ్ యాజ్. ఇక్కడ ఏముందండి, ఐ ఉన్నది. మన యాక్టివ్స్ పాసివ్స్లో ఐ తీసుకెళ్తే అక్కడ మీ అవుతుంది, బై మీ అని. కానీ ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అలాగా అవుతుందండి. ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టే రాయాలండి. ఇక్కడ ఐ ఉంటే అయ్యే రాయాలి. ఒకవేళ ఆడు మీతో 2 నో అదర్తో ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి, 2 ఆప్షన్లు నో అదర్తో ఇచ్చాడు అనుకోండి, ఒకటి ఐ ఇస్తాడు, ఒక దాని లాస్ట్లో మీ ఇస్తాడు, అంతవరకు 2 ఈక్వల్గా ఇస్తాడు. అందువల్ల సబ్జెక్ట్ మారదు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో. ఇక్కడ హీ ఉంటే అక్కడ హీయే వస్తుంది, ఇక్కడ షీ ఉంటే అక్కడ షీయే వస్తుంది. మళ్ళీ మనం కొన్ని ఎగ్జాంపుల్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. చూసారండి ఒకసారి, పాజిటివ్లో దా ఈఎస్టీ, కంపారిటివ్లో దాన్ ఎనీ అదర్, పాజిటివ్లో నో అదరు సోయాజ్, కంపారిటివ్ దాన్ ఎనీ అదర్, సూపర్లేటివ్ దా ఈఎస్టీ, పాజిటివ్ నో అదరు సోయాజ్, పాజిటివ్ నో అదరు సోయాజ్, కంపారిటివ్ దాన్ ఎనీ అదర్, సూపర్లేటివ్ దా ఈఎస్టీ. ఇది మైండ్కి పట్టుకోవాలి మనం. దాని అర్థం ఈ టేబుల్ని మీరు బాగా అర్థం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు మనం 2 ఎగ్జాంపుల్ చేస్తాం. ఈ 2 ఎందులో ఉన్నాయి, నేను ఎందులో ఇస్తున్నాను, మీరు ఎందులో మార్చుతున్నారు. నేను సూపర్లేటివ్లు ఇస్తే మీరు కంపారిటివ్ పాజిటివ్లోకి మార్చుతున్నారు. అయితే ప్రతిసారి ఎగ్జామ్లో సూపర్లేటివ్లు ఇవ్వడు కదా, కంపారిటివ్లు ఇచ్చి సూపర్లేటివ్ మార్చమంటాడు, లేదా పాజిటివ్లు ఇచ్చి కంపారిటివ్లో మార్చమంటాడు, ఎలా పడితే అలా అడుగుతాడు. అందుకే ఎందులో ఇచ్చినా రాయడం రావాలి. కాబట్టి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం అదర్ డిగ్రీలో ఇద్దాం. ఇప్పటిదాకా ఇది సూపర్లేటివ్, ఇది సూపర్లేటివే. ఇప్పుడు కంపారిటివ్లు ఇద్దాం, సూపర్లేటివ్లోకి ఎలా మార్చాలి, పాజిటివ్లోకి ఎలా మార్చాలి చూద్దాం. అలాగే మరొక 2 ఎగ్జాంపుల్ అయ్యాక పాజిటివ్లు ఇద్దాం, కంపారిటివ్లోకి ఎలా మార్చాలి, సూపర్లేటివ్లో మార్చాలి. ఇలా ఎంత నుంచి అడిగినా రెడీగా ఉండాలి. కానీ ఒకటి, నువ్వేది చేయు, వెర్బ్ పక్కన, అంటే వెర్బ్ అంటే ఈజీ అండి, ఇక్కడ వెర్బ్ పక్కన దా ఈఎస్టీ సూపర్లేటివ్, దాన్ ఎనీ అదర్ కంపారిటివ్, నో అదర్ పాజిటివ్, దా ఈఎస్టీ దాన్ ఎనీ అదర్ నో అదర్. ఇది మనం హైలైట్ చేసుకోవాలి. ఈ 6 ఎగ్జాంపుల్ చేసేసరికి మీకు మైండ్కి పట్టేస్తుంది ఆటోమేటిక్గా.